సురేశ సర్వవిఘ్న వినాశ హేరంబాయ హితేశ హితముల నీవా. ఓహో గణపతి బప్ప ఎన్నిన్ని రూపాలప్ప సాహో సాగిరమప్ప దయతో దీవించవా. మము అను నిత్యం తోడుండి కాపాడే దేవా. జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ. వినాయక నీ పూజలే చేశామంటే తొలిగా భారాలన్నీ దూరం కావా సులభతరంగా. కార్యాలన్నీ జయం కావా గమ్మని అంటే గండాలన్నీ పారిపోవా గంగా నదిలో. గౌరీ పుత్రానంద నిరతం నమామి శంభో వరపుత్ర సతతం స్మరామి. జయ హో బాలమిత్ర భక్తనందనాయ. జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ. అంబా సుత్తా నువ్వుంటావా అమ్మా నాన్నతోనే అంతో ఇంతో ఇప్పించవా మాకు దర్శనాన్నే. లంబోదరానికేనంట భోళా లడ్డూలన్నీ ఆరగించి అందించవయ్యా సిరి సంపదలే. గరికా పూజలందుకో గణపతి దేవరా చెరకు విందు అందుకో షణ్ముఖ సోదరా. జయ హో భక్తవత్సల పుణ్య పురుషాయ. జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ. జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ. మూషిక వాహన గణేశ మోదక హస్త గణేశ మూలాధార నివాస మహిమల దేవా. ఏకదంత సురేశ సర్వవిఘ్న వినాశ హేరంబాయ హితేశ హితముల నీవా. ఓహో గణపతి బప్ప ఎన్నిన్ని రూపాలప్ప సాహో సాగిరమప్ప దయతో దీవించవా. మము అను నిత్యం తోడుండి కాపాడే దేవా. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు సద్గురు సచ్చిదానంద యోగి, ఆదిగురు యోగపీఠం కాకినాడ. మీ అందరికీ మొదటిగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పర్వదినాన ముఖ్యంగా చాలామంది అనేక రకాలుగా వినాయకుని తయారు చేసి ఆ వినాయకుడిపై తమ యొక్క భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక యోగా గురువుగా మన యొక్క యోగ శాస్త్రంలో చెప్పబడినటువంటి నౌలి క్రియ అనేటువంటి సాధన ద్వారా వినాయకుని యొక్క ముఖం ఆకృతిని ఏర్పరచాలి అనేటువంటి ఉద్దేశంతో
ఈ ప్రక్రియ చేయడం జరిగింది. దీన్ని మన యొక్క యోగాలో సక్రియలని ఉంటాయండి. ఇవి శరీరాన్ని ఇంటర్నల్గా శుభ్రపరిచేటువంటి 6 క్లెన్సింగ్ టెక్నిక్స్గా చెప్పబడ్డాయి. అందులో ప్రధానమైనది నౌలీ క్రియ. ఈ నౌలీ క్రియలో మన యొక్క శరీరంలోని చిన్న ప్రేగులు పెద్ద ప్రేగుల్ని ఒకే లైన్లోకి తీసుకురావడం ద్వారా ఆ వినాయకుడి యొక్క తొండం ఆకృతి ఏర్పడుతుంది. సో ఈ విధంగా యోగాతో ఆ ఒక్క విఘ్నేశ్వరుడిపై భక్తి భావాన్ని, అలాగే యోగాపై నాకు ఉండేటువంటి అభిమానాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రయత్నం చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క వినాయక చవితిని యోగాతో సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది. మరొక మారు మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై గురుదేవ్. నమస్తే.